1022లో రాజరాజ నరేంద్రుడు పట్టాభిషేకం అయిందిటమ్మ. రాజరాజ నరేంద్రుడు అనడంతో నన్నయ్య గారు గుర్తుకొస్తారు. నన్నయ్య గారు గుర్తుకొస్తే వెంటనే భారతం గుర్తుకొస్తుంది. అంటే భారతం తెలుగులో భారతం రాయడం ప్రారంభించి 1000 ఏళ్ళు అయింది. సుమారు 1000 ఏళ్ళు అయిందా, తర్వాత ఏడాదికి అయిందా కానీ తర్వాత విషయం. కానీ 1022కి 2022 1000 ఏళ్ళు. అందుకోసం నేను తెలుగు భాష సహస్రాబ్ది ఉత్సవాలు చెప్పి ప్రారంభించానమ్మా. ఆ సమయంలో ఏం చేసామంటే మహాభారతంలోంచి నన్నయ్య తిక్కనయ్య రాసిందంటే ఒక 100 పద్యాలు సెలెక్ట్ చేసాం. 108 పద్యాలు చదివిద్దామని ప్రారంభించాం. ముందులో ఒక 500 మంది చదివించాం. కంచి కామకోటి స్వామివారు చూపిస్తే కొంచెం పెద్ద ఎత్తులో చేయండి అన్నారు. ఉత్సాహం వచ్చింది. ఎంతమంది చదివారు చేసినామా? 20,000 మంది పిల్లలు కంఠస్థం చేశారు 2022లో. ఎన్ని పద్యాలు? 108 పద్యాలు. మనకు ఒక పద్యం రాదండి. అది అయిపోయింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ మళ్ళీ చేయమన్నారు. చేస్తే 30,000 మంది. ఆ 20,000 కాకుండా ఇప్పుడు ఏమన్నారంటే ఇంకా పెంచండి, 20 అయింది, 30, 50కి వెళ్ళండి. ఏడాది 50,000 మంది చేత ఇప్పుడు డిసెంబర్ 16వ తారీఖున ప్రోగ్రామ్ అమ్మా. దానికి ఏంటంటే భారతం నుంచి భాగవతం నుంచి కూడా తీసుకోండి. పోతన్న దగ్గర భాగవతం నుంచి ఇప్పుడు భారతం 2 సార్లు చెప్పారు కనుక భాగవతం నుంచి 2:1 రేషియోలో సుమారుగా ఒక 70 పద్యాలు అందులో తీసుకోండి, 30 పద్యాలు ఇందులో తీసుకోండి. 100 పద్యాలు తయారు చేయండి. పుస్తకం తయారు చేయండి. పుస్తకం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. 50,000 కాపీలు నవంబర్ నాటికి అయిపోవాలి. డిసెంబర్ 16వ తారీఖు అందరూ జూమ్లోకి రావాలి 50,000 మంది.